వరకు క్షేమంగా ఉంచాడు. అదేవిధంగా కనపాష్ గారు చెప్పినట్లుగా గడిచిన దినాల్లో కరూరు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రయాణం అంతట్లో కూడా దేవుడు కృప చూపించాడు. ఉండిపోతామేమో అని అనుకున్నా, ఇప్పటికీ కూడా ఇండిగో ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. రాలేకపోయిందుము, అయితే ఏదో కష్టపడి వచ్చిందాం, కానీ కష్టపడుతూ టైంకి చేరలేకపోయింది మేము. కానీ దేవుడు కృపను బట్టి సమయానికే రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ప్రయాణాలను బట్టి కొంచెం అలసట నీరసం ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా తన బలమునిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. హల్లెలూయా. అయ్యగారు మరి నేనైతే ఒప్పుకోను వెళ్ళడానికి, కానీ మరి కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళవలసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వెళ్ళవలసి వచ్చింది అయ్యగారు. కనుకనే ఈరోజు నేను మీ మధ్య నిలబడడానికి దేవుడు మరొక అవకాశం నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాను. హల్లెలూయా. యాక్చువల్గా మరొక వాక్యం సిద్ధపడ్డానని చెప్దాం అంటున్నాను. మా బ్రాహ్మణ తరలో ఒక 3 వారాల నుంచి చెప్తున్నాను కొన్ని గదుల గురండి. కానీ ఎందుకో ఈరోజు ఉదయం వచ్చి మళ్ళీ కొంచెంసేపు చేరబడతాను. నేను ఎక్కువసేపు నిలబడడం నాకు కష్టం కాబట్టి దేవుడు మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. అది ఈరోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. కనుక సమయం చాలా ఎక్కువ ఉంది, అలాగని ఎక్కువ తీసుకోనులేండి. సమయానికే ముగించడానికి ట్రై చేస్తాను. కనుక దయచేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా అయ్యగారు లేరు లేకపోతే ఎవరో అని కాకుండా వాక్యం, దేవుని యొక్క వాక్యం అని గమనించి శ్రద్ధగా విన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం కూడా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. యాకోబు గురించి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు గురించి మాట్లాడుకున్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ఒక పేరుంది. అంత మంచి పొజిషన్లోకి, అంటే యాకోబు దేవుణ్ణి నేను అని దేవుడు చెప్పుకున్నంత స్థితిలోకి, ఆ పరిస్థితిలోకి ఎలా వెళ్ళగలిగాడు యాకోబు? యాకోబుకున్న అంత ఆశీర్వాదం ఏంటి? ఏం చేశాడు అసలు యాకోబు? ఒక రకంగా మనం యాకోబు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మోసగాడు అని అంటాం. పాపం అది ఒక్క ముద్ర మనం వేసేస్తాం. ఒక్కసారి మోసం చేశాడు అంతేనండి? ఎక్కువసార్లు చేశాడా? ఒక్కసారి చేశాడు, కానీ మనకేమో ముద్ర పడిపోద్దంటే మోసగాడు. చాలామంది విషయంలో కూడా మనం అలాగే ముద్ర వేసేస్తుంటాం. ఒక్క చిన్న పనిని బట్టి, చిన్న పొరపాటును బట్టి, చిన్న బలహీనతను బట్టి జీవితం అంతా అదే పేరు పెట్టి వాళ్ళని పిలుస్తాం. వాళ్ళలో ఉన్న ఆ చిన్న బలహీనతనే మనం ఎత్తి చూపిస్తూ పిలుస్తాం. సరే, అది నా టాపిక్ కాదు, కానీ అలాంటి వాడు, లేకపోతే అలా మోసగాడని పిలువబడుతున్నవాడు, అందరి ద్వారా మోసగాడని అనిపించుకుంటున్న వాడిని పేరును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను యాకోబు దేవుడిని. మరొక దగ్గర అంటాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఇంకెవరు లేరా భక్తిపరులు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, చాలామంది భక్తిపరులు. కానీ దేవుడు యాకోబునే ఎంచుకున్నాడు. కారణాలు ఏంటని ఎప్పుడో ఒకసారి నేను ఆలోచన చేసినప్పుడు ఒక 2-3 పాయింట్లు రాసుకున్నాను. వాటినే నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. చాలు. ఈ యొక్క యాకోబు యొక్క తల్లికి చాలా కాలం బిడ్డలు లేని కారణాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు. కడుపులో 2 పిల్లలు ఉంటారు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏం చెప్తాడంటే, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దేవుడు ఇక్కడ యాకోబుకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటా వాగ్దానం అంటే, పెద్దవాడు నీకు దాసుడుగా ఉంటాడు, లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నువ్వు నిలవబడతావు, నీ ద్వారా కార్యములు జరుగుతాయి, నువ్వు చేయగలవనే వాగ్దానాన్ని యాకోబుకు దేవుడు ఇస్తాడు. అయితే ఎలా తెలుసండి? కడుపులో ఉన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. పుట్టిన తర్వాత చెప్తాం కదా, అమ్మలం చెప్తామా?
నిన్నేదో మాట్లాడుతూ జిన్ని, అమ్మ ఇవన్నీ చెప్పాలమ్మా మన పిల్లలకంటే పక్కనున్న మా రాణి అంటున్నాడు, నానమ్మ నాకు అన్నీ చెప్తారు బాబాయ్ అని. అంటే ఒకప్పుడు మేము ఎలా ఉన్నాము, ఒకప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి మన పిల్లలకి చెప్పాలమ్మా అంటే చెప్తున్నామని తన సాక్ష్యం చెప్పినప్పుడు నేను సంతోషించాను. కనుక ఖచ్చితంగా రెబ్కా యాకోబుకి చెప్పుంటుంది, నానా నువ్వు కడుపులో ఉన్నప్పుడు మరి దేవుడు ఇలాంటి వాగ్దానం నాకు ఇచ్చాడు నానా అని. కానీ అప్పటి నుండి యాకోబు దానిని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలాగవుతుంది, ఎక్కడైనా పెద్దవారికి అధికమైన భాగం ఇస్తారు. ఇప్పుడు అలా లేదు, కానీ పూర్వకాలంలో ఏంటంటే డబుల్ పోర్షన్ ఇచ్చేవారు, జ్యేష్ఠుడికి డబుల్ పోర్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ సమానమే, కూతుర్లకి సమానమే, కొడుకులకి సమానమే, కొంతకాలం సమానం అంటారు, కొంతకాలం ఇవ్వక్కర్లేదు అంటారు. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మార్చేస్తున్నారు. కానీ అప్పట్లో రూల్ ఏంటంటే పెద్దవాడికి డబుల్ పోర్షన్ ఇవ్వాలి. కానీ నేను అనుకుంటున్నాను, యాకోబుకు వాగ్దానం అయితే ఇచ్చాడు దేవుడు, కానీ నిజంగా నిజాయితీగా లేకపోతే రియల్గా జరగాలంటే మాత్రం ఎవరికి వెళ్ళిపోయి ఆశీర్వాదాలు పెద్దోడికి వెళ్ళిపోతాయి. కానీ వాగ్దానం ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. మాట్లాడండి అమ్మా, ఎవరికి ఉంది వాగ్దానము? యాకోబుకు ఉంది. కానీ నిజంగా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు ఆశీర్వాదం కానీ ఆస్తిని కానీ? పెద్దోడికి వెళ్ళిపోతుంది. కనుక ఇప్పుడు యాకోబు ఆలోచన ఏంటంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు, కానీ ఎలా నెరవేరుతుంది? వాగ్దానం అయితే మన చేతిలో ఉన్నాయి, మనకి కూడా దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ జాన్వరిలో ఎన్నో వాగ్దానాలు మనం చేత్తో పట్టుకొని ఉండొచ్చు. ఒక్కొక్క ప్రసంగం అప్పుడు ఒక్కొక్క వాగ్దానం మనం చేత్తో పట్టుకొని ఉన్నాం, కానీ అవి నెరవేరడానికి అవకాశం ఎక్కడ కూడా యాకోబుకి కనబడడం లేదు. చేతిలో ఉంది వాగ్దానం మంచిదే, కానీ ఎలాగ నా జీవితంలో నెరవేరుతుంది? ఎప్పుడు కూడా వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. ఇది నాది అని మనం పట్టుకోవాలి. వాగ్దానం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నాది. నేను కొన్నిసార్లు ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు ఏదైనా వాక్యం నాది అనుకున్నప్పుడు అక్కడ రాసుకుంటాను, ఇది నాది. అలాగే ఈరోజు నేను నా బైబిల్ తిరగేసినప్పుడు 2004లో నేను ఒక వాగ్దానం పట్టుకున్నాను, నీ సేవకుల కుమారులను నువ్వు స్థిరపరచుము అనే అక్కడ నేను రాసుకున్నాను, ఇది నా బిడ్డల పట్ల నువ్వు నెరవేర్చు ప్రభువా అని చెప్పి. మరొక దగ్గర రాసుకున్నాను, నీ సేవకులను నువ్వు స్థిరపరచు అని ఉంటుంది, సేవకురాల కుమారు నువ్వు దృష్టించు అని ఉంటుంది. అక్కడ కూడా ఇది నాది అని రాసుకున్నాను. మన యేసుపాల్ గారు వచ్చినప్పుడు ఒక వాగ్దానం చేశారు, బుద్ధిగంతముల నుండి వ్యాపారానికి ఇస్తాను అని. ఇది నా కొడుకుది అని నేను రాసుకున్నాను. నీకు అది నచ్చినప్పుడు, లేకపోతే నీకు అది హృదయాన్ని తాకినప్పుడు ఇది నాది అని నువ్వు క్లెయిమ్ చేసుకోగలిగితే ఆ వాగ్దానం ఏదో ఒక రోజు తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే వాగ్దానం పొందుకుంటాము, కానీ దాని కొరకైన ఆలోచన, దాని కొరకైన లేకపోతే అది చేసుకోవడానికి తగిన అవకాశాల కొరకు మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కొన్నిసార్లు మన జీవితంలో వాగ్దానాలు లేకుండానే మనం సాగిపోతూ ఉంటాం. ఒకవేళ చివరికి వచ్చేసాం, మనం సంవత్సరం ఆఖరికి వచ్చేసాం, వాగ్దానాలు మనకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ గుర్తు లేకపోతే మరొకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా జీవితంలో ఇంకా నెరవేరలేదు, ఇది ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నేను ఇది పట్టుకోగలను, ఎప్పుడు నా జీవితంలో ఇది వస్తుందని ఆశ కలిగి నువ్వు ఉంటే కనుక నీ కొరకు ఆయన ఒక్కొక్క ద్వారాన్ని తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈరోజు కనపాష్ గారు ఆరాధన చేస్తూ నూతనమైన ద్వారాలు నీ కొరకు ఆయన రాసుకున్నారా? మీరు ఎవరైనా ఇది నాది అని? ఎవరిది ఆ వాగ్దానం? మంది. నూతనమైన ద్వారాలు, అది నీ ఉద్యోగంలో కావచ్చు, నీ యొక్క కుటుంబ జీవితంలో కావచ్చు, నీ యొక్క వ్యాపారంలో కావచ్చు, లేకపోతే నీ ఆఫీసులో కావచ్చు, నీ కొరకు ఏదో ఒక ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. ఇది నాది అని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఈ వాగ్దానం కొరకు ఆలోచన చేస్తున్నాడో సమయం కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టాడు యాకోబు. కనుక ఎలాగైనా నాకు నెరవేరాలి. ఇది అందరికీ మనకు తెలిసిందే. మొత్తానికి ఏషావు అలసిపోయి వస్తాడు, వచ్చిన తర్వాత చిక్కుడుకాయల కూర అక్కడ కనబడుతుంది. కనుక అడుగుతాడు, నాయనా నీ చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చేయని. చిక్కుడుకాయల కూరకు బదులు ఇంకేదైనా యాకోబు అడగొచ్చు, నేను నీకు చిక్కుడుకాయల కూర ఇస్తాను, నువ్వు రేపు వేటకెళ్ళినప్పుడు నాకు నాటుకోడి పట్టురా, లేకపోతే నాకు కొండగొర్రె పట్టురా, లేకపోతే నాకు మరొకటి పట్టురా అని అడగొచ్చు. అసలు కూరకి జ్యేష్ఠత్వానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడంటే యాకోబు మనసు నిండా ఏముందంటే ఎలాగైనా నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, ఆ జ్యేష్ఠత్వం మీద నా దగ్గరకు వచ్చేయాలి,
కనుక అదును చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, సమయం కొరకు ఎదురు చూస్తూ అసలు అవకాశం లేని, పొంతన లేని దగ్గర ఏమడుగుతున్నాడు, నేను నీకు కోరిస్తాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అడిగే ముందైనా ఆలోచించి ఉంటాడో లేదు. ఎవడన్నా అవుతాడు కదండి. చిక్కుడుకాయ కూరకి జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడం అనేది ఎంత ఆషామాషిగా ఉంది. కొన్నిసార్లు మనం దేవుని కొన్ని అడుగుతుంటే కొందరు మనల్ని అలా చూస్తుంటారు. ఎక్కడైపోతాయి ఇలాంటివి? ఇంత గొప్ప కార్యాలు జరిగిపోతాయా వీళ్ళ జీవితంలో? వీళ్ళ జీవితం ఏ పాంటిది, వీళ్ళ ఆరోగ్యం ఏ పాంటిది, వీరి జ్ఞానం ఏ పాంటిది, ఇంత పెద్ద వీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మనుషులు మనల్ని ఒకవేళ నవ్వొచ్చేమో కానీ, చిన్న చూపు చూడొచ్చేమో కానీ, నీ దేవుడు నా దేవుడు ఎటువంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. కనుక చిన్న చిక్కుడుకాయలు కోరిచ్చి పెద్ద జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. నువ్వు ఆశపడితే ఏదో ఒక ద్వారం గుండా నీకు ఆయన నీ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగల సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. మొత్తానికి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇక్కడే చాలామంది మోసం చేశాడు అని అనుకుంటాం. నేను అంటాను, మీరు అంటారు. కానీ నాకు ఒక మాట అనిపిస్తుంది, ఇంకా జ్యేష్ఠత్వం ఎలాగో యాకోబుకి వచ్చేసింది కదా, అప్పుడు పెద్దోడు ఎవరయ్యారు? ఇప్పుడు యాకోబు అయిపోయాడు కదా. కనుక మోసం ఏముంది అందులో? తనకు రావాల్సిన దీవెనే తను పొందుకుంటున్నాడు, తప్పేముంది అందులో? అయితే చెప్పి వెళ్ళకపోవడం తప్పై ఉండొచ్చు, కానీ తనకు రావాల్సిన దీవెన ఎలాగ ఎవరికి రావాలి? ఇప్పుడు జ్యేష్ఠత్వం ఏశావు దగ్గర లేదు. ఖచ్చితంగా పెద్దోడు ఎవరంటే యాకోబే, కాబట్టి ఆ దీవెన ఏదో యాకోబుకే రావాలి. ఇక్కడ నేను అంటాను, దేవుడు కూడా మనకు వాగ్దానం ఇచ్చాడు. నిజానికి మనం కుమారులం కాదు, కానీ దత్తపుత్రాత్మను మనకు ఆయన ఇచ్చాడు. నిజానికి మనం ఇశ్రాయేలు వంశీయులము కాదు, మనకి దానిలో మనకి లాభం లేదు, కానీ ఆయన యొక్క రక్తమును బట్టి మనల్ని కుమారులుగా ఆయన చేసుకున్నాడు. కనుక జ్యేష్ఠత్వం మనకు లేకపోయినా దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, తను ఈ లోకంలోకి వచ్చి సిలువలో బలియాగమైన విధానాన్ని బట్టి మనలను కుమారులుగా చేసుకున్నాడు. ఎవరైతే యేసును అంగీకరించారో వారందరూ కూడా ఆయనకు కుమారులు అనబడుదురు. కనుకనే ఈ కుమారత్వము యాకోబుకు ఇప్పుడు వచ్చింది. జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందండి? యాకోబుకు వచ్చింది. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనం అర్హులముగా లేము. ఏశావు లాంటి రోమాలు మనకు లేవు, ఏశావు లాంటి స్వరము మనకు లేదు, ఏశావు లాంటి గుణాలు ఏవి కూడా మన దగ్గర లేవు. కానీ జ్యేష్ఠత్వం మాత్రం మనకు వచ్చేసింది. కనుకనే తల్లి ఏం చేస్తుందంటే ఒక గొర్రె చర్మాన్ని తనకు కప్పి తండ్రి దగ్గరికి పంపిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభు వారు మన మీద కూడా ఒక చర్మాన్ని కప్పి మన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని పంపిస్తున్నారు. హల్లెలూయా. మనం మంచివారం కాదు, మనం మోసగాళ్ళమై ఉండొచ్చు, లేకపోతే మనం అబద్ధికులముగానే ఉండొచ్చు, పాపం ద్వారా మనం నిండిపోయాం, జ్యేష్ఠత్వం హక్కు మనకు లేదు, కానీ పుత్రాత్మను మనకిచ్చాడు. అంతేకాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనం అర్హులము కాకపోయినా ఆయన శిలువ మీద బలియాగం అయిపోయి ఆ రక్తాన్నే మనకు ఒక వస్త్రముగా కప్పి తండ్రి దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. మన ఆత్మఫలాలు ఫలించలేము, కొన్నిసార్లు పాడైపోతుంటాం, కొన్నిసార్లు దిగజారిపోతుంటాం, కొన్నిసార్లు జారిపోతుంటాం. కానీ తల్లి ఏం చేస్తుందంటే తనే వంట వండి ఆహార పదార్థాలు తండ్రి దగ్గరికి పంపిస్తుంది. అప్పటికి తండ్రి అంటాడు, ఇది ఏశావు స్వరమో కాదే. దేవుడు పోలుస్తున్నాడు మనల్ని, కానీ ఆశీర్వాదాలు ఇవ్వడం మాత్రం మానలేదండి. చాలాసార్లు మన జీవితంలో తప్పు చేసిందేమో తల్లి అన్నట్టుగా మాట్లాడుకుంటాము, కానీ తన యొక్క వాగ్దానాన్ని తల్లి జ్ఞాపకం చేసుకొని, అయ్యో వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడు, కానీ ఈరోజు మళ్ళీ ఏశావు వచ్చి పొందేసుకుంటాడేమో, లేదు నా చిన్న కుమారుడు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని చెప్పి కష్టపడింది, రిస్క్ భరించింది, శ్రమ కోర్చింది. ఎక్కడ తన జీవితం ఏమైపోతుందనే భయం లేకుండానే తన జీవితం తన కొడుకు కొరకు ధారపోసి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈరోజు నిన్ను నన్ను కూడా యేసు ప్రభు వారు ఎక్కడ నిలబెడుతున్నారంటే యెహోవా దేవుని ముందు నిలబెట్టడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ లోకంలో ఉన్నాడంటే సంఘమైన మనల్ని సిద్ధపరచడానికి. మనం సిద్ధపడి ఉన్నామా లేదా?
చాలా దగ్గరగా ఉన్నాయి రాకడ దినాలు. నిజమే మన స్వరం మారడం లేదేమో, నిజమే మన శరీరం మారడం లేదేమో, నిజమే మన యొక్క మనస్సు మారడం లేదేమో, మన మాట తీరు మారడం లేదేమో, మనం పనిచేసే విధానం మారడం లేదేమో, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ముడత, మచ్చ, కళంకము లేనివాడుగా తండ్రి ఎదుట నువ్వు నిలబడాలంటే ఇవన్నిటిని కూడా మనం అలంకరించుకొని తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలము. కనుకనే యాకోబుని ఈరోజు దేవుడు అలంకరించి, తల్లి అలంకరించి తండ్రి దగ్గరికి పంపిస్తుంది, మొత్తానికి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కనుక యాకోబు ఆశీర్వదింపబడడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే తనకున్న వాగ్దానాన్ని తను ఏం చేసుకున్నాడు, ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు, దాన్ని ఎలా పొందుకోవాలనే విధానంలో మొదలుపెట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి బయలుదేరాడు. ఎప్పుడైతే మనం ఆశపడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకే అంటున్నారు కదా, ఆశ కలిగిన ప్రాణము నాయన తృప్తి. నువ్వు ఆశపడితే, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, తండ్రితో నువ్వు సహవాసం చేయాలంటే, నువ్వు నీతిగా బ్రతకాలని నువ్వు ఆశపడితే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆటోమేటిక్గా కడుగుతూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు, నిన్ను తుడుస్తూనే ఉంటాడు, నీకు బట్టలు వేస్తూనే ఉంటాడు. నువ్వు విప్పేస్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా మాటి మాటికి నేను శుభ్రం చేసుకుంటూ తండ్రి ఎదుట నిలబట్టాలని ఇష్టపడుతున్నాడు. నాకు వద్దు అని నువ్వు అనుకుంటే ఎవరేం చేయలేరు. కడుగుతాం రా అంటే పిల్లల్ని వాళ్ళు వస్తే కడుగుతాం, రాకపోతే ఏం చేస్తాం, నీ బాధ ఏదో నువ్వు పడు అంటాం, స్నానం చేయమని చెప్తాం, అంతవరకే మన డ్యూటీ. కనుక దేవుని మాట విందాం, పరిశుద్ధాత్మ మాట విందాం, సిద్ధపడి దేవుని దగ్గర. రెండవదిగా చూస్తే తల్లి యొక్క మాట కూడా తను అక్కడ వింటాడు. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను నేను. 27వ అధ్యాయము 43వ వచనం. 27వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. చాలు. మొత్తానికి తండ్రి దగ్గరికి వెళ్తాడు, తండ్రి ఆశీర్వాదాలు పొందుకుంటాడు. కానీ ఇది అయిన తర్వాత అన్నకు కోపం వస్తుంది. ఎలాగైనా యాకోబుని చంపాలని ప్రయత్నం చేస్తే తల్లి ఒక మాట చెప్తుంది, ఏంటంటే నాయనా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు మీ మామగారింటికి లాబాను ఇంటికి వెళ్ళిపో అని చెప్పి. చాలా సులువుగా మనం చదువుకుంటాం కానండి, అమ్మని, నాన్నని, ఇల్లుని, స్వంత వాటిని వదిలిపెట్టి మరొక దేశము, మరొక ప్రాంతం వెళ్ళాలంటే చాలా కష్టం. అవునా కదా? ఇప్పుడైతే మనకి వీడియో కాళ్ళు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నాం, ఫ్రీ బస్సులు ఉన్నాయి. కొంతమంది ఫ్రీ బస్సులు దొరకని ఊరికే తిరుగుతూ ఉన్నారు. ఏమంటే ఫ్రీ బస్సే కదా అమ్మగారు, వెళ్ళొచ్చేస్తామండి ఒకసారి. ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో, నిమిషాల మీద మనం వెళ్ళిపోవచ్చు, మనం వచ్చేయచ్చు. కానీ ఆ దినాలలో ఒకసారి ప్రయాణమై వెళ్ళారంటే కొన్ని నెలల పాటు ప్రయాణం చేయాలి. అమ్మ అక్కడికి వెళ్ళడం అవ్వదు, కొడుకు ఇక్కడ రావడానికి అవ్వదు. అంతేకాదు, ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. యాకోబు కోసం ఒక మాట ఉంటుంది, తల్లి గుడారములోనే ఉండేవాడంట, తల్లి యొద్దనే ఉండే. అలాంటి మనిషికి ఈరోజు తన తల్లి చెప్తుంది ఏమంటే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ సౌకర్యాలు లేవు, అక్కడ కష్టం ఉంది, అక్కడ అన్నం తినిపించేవాళ్ళు లేరు, నీకు ఇష్టమైనది వండి పెట్టేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్తే కనుక నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళండి, అక్కడికి చెయ్యండి, పలానా విషయంలో మీకు దేవుడు చేయబోతున్నాడు, ఎన్ని మాటలు మనం వింటున్నా కొన్నిసార్లు దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందలేకపోతున్నాం. నాకు బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నప్పుడు, దేవుడు ఏదైనా మనకు నేర్పించాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని కథలు చెప్తాడు, కొన్నిసార్లు కొన్ని సంగతులు మనకు చూపించి మాట్లాడతాడు. కానీ కొన్ని దగ్గరలో అంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు అంటున్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. చీమల దగ్గరికి మనం వెళ్ళడం ఏంటండి? 70 కేజీలు 60 కేజీలు ఉన్నాం ఒక్కొక్కళ్ళు మనం. అవి ఎంత ఉంటాయి? అసలు బరువు కూడా తూగవేమో, తూకం మీద వేస్తే. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకోమంటున్నాడు. మనం ఏమంటాం, నాకు అన్నీ తెలుసండి, చెప్పించుకునే స్థితిలో నేను లేను, ఎవరూ నాకు చెప్పక్కర్లేదు. కానీ యాకోబు అలాగ అనలేదు. ఎందుకమ్మా నన్ను పంపిస్తున్నావు అక్కడికి? నువ్వు మోసం చేసావు, నువ్వు నన్ను ఇది చేసావు, తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నా కోసం మాట్లాడు,
నేను వెళ్ళిపోవడం ఏంటి ఊరు వదిలేసి తప్పు చేసిన వాళ్ళలాగా? నువ్వు వెళ్ళి నాన్నకి చెప్పొచ్చు కదా, నేనే ఇలా చేశానండి, వాడు తప్పే లేదని మాట్లాడొచ్చు కదా, అన్నయ్యతో నువ్వు మాట్లాడొచ్చు కదమ్మా, నేను తప్పు చేశాను తమ్ముడు కాదని చెప్పొచ్చు కదా అని ఏమీ తిరిగి మాట్లాడలేదు. కానీ తల్లి చెప్పగానే వెళ్ళాడు. మనల్ని కూడా దేవుడు కొన్ని ప్రాంతాలకు పంపిస్తున్నప్పుడు, కొంతమందిని చూడమన్నప్పుడు మనం చూసి పసిగట్టవలసిన వారుగా ఉన్నాము. చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. కొన్ని పరిస్థితులు మనకు నేర్పించడానికి మనల్ని ఈ స్థాయి నుండి కొన్నిసార్లు ఈ స్థాయికి తీసుకొచ్చేస్తాడు. అంటాడు. వారికి ఎవరూ లేరు, అధికారులు ఎవరూ లేరు, చూసేవాళ్ళు ఎవరూ లేరు, కానీ అవి లైన్ మీదే నడుస్తున్నాయి. వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, కానీ వేసవికాలంలో వాళ్ళు ఆహారాన్ని సమకూర్చుకున్నాయి. చీమల కోసం మరి మీకు ఎప్పుడైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రాణి చీమలు ఉంటాయి, పనిచేసే చీమలు వేరేగా ఉంటాయి, గుడ్లు పెట్టే చీమలు వేరేగా ఉంటాయి. వాటన్నిటికీ ఎవరి పనిని వాటికి చేస్తారు. ఈ యొక్క సంతానోత్పత్తి చేసే చీమలు బయటికి రావు, వాటికి ఏ పని కూడా చెప్పవు ఆ చీమలు. అవి వేరేగా ఇంట్లోనే ఆ గుహల్లోనే ఉంటాయి. కొన్ని చీమలు ఉంటాయి, అవి 24 గంటలు బయటికి వెళ్ళడం, ఆహారం తీసుకురావడం, బయటికి వెళ్ళడం, ఆహారం తీసుకురావడం. అక్కడ ఇంకా కొన్ని చీమలు ఉంటాయంట, అవి స్టోర్ చేయడం మరి చేస్తాయట. ఒకసారి ఈనాడు పత్రికలో ఒక ఆర్టికల్ వేశారు చీమల కోసం, నేను చదివాను అది. కనుక అక్కడ ఎవ్వరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. మనమైతే మనుషులు చూస్తే ఒకలాగా ఉంటాం, చూడకపోతే ఒకలాగా పనిచేస్తాం. మన మీద అధికారి ఉంటే ఒకలాగా పనిచేస్తాం, అధికారి లేకపోతే మరొకలాగా పనిచేస్తాం. సొంత ఇల్లు అయితే ఒకలాగా పనిచేస్తాం, అవతల వాళ్ళ ఇల్లు అయితే ఒకలాగా పనిచేస్తాం. కానీ చీమలకి ఎవ్వరు కూడా లేరంట, జడ్జి చేసేవాళ్ళు లేరు, తనను పట్టించుకునేవారు లేరు, ఈ పక్క గుండా వెళ్ళు క్యూ కొట్టు అని చెప్పేవాళ్ళు లేకపోయినా తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకో, జ్ఞానం తెచ్చుకో. ఏంటి ప్రభా చీమలేంటి ప్రభా, నువ్వు చెప్పొచ్చు కదా నాకు అంటే దేవుడు అలా చెప్పడు, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి చూడమంటున్నాడు. ఇర్మియాలో అంటాడు, నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు అంటాడు. కుమ్మరవాని ఇల్లు బాగుంటుందా? ఏముంటుంది అక్కడ? బురద, మట్టి, చెత్త, చిరాకు, గడ్డి, తర్వాత చిన్న చిన్న చిల్ల పెంకులు అన్నీ కూడా అక్కడ పడి ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రవక్త అంటాడు, సారి మీద మట్టి తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు కొండ ఏమైపోతుందంట, పగిలిపోతుంది. నేను అన్ని రిఫరెన్స్లు మీకు చెప్పడం లేదు, మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సారి మీద ఆ మట్టి తిరుగుతూ ఉంటే కొండ అవుతుంది, లాస్ట్ మినిట్లో ఏమైపోతుంది, పగిలిపోతుంది. మళ్ళీ ఆ కుమ్మరోడు ఏం చేస్తున్నాడు, అదే మట్టిని తీసుకుంటున్నాడు, ఇంకా దాంట్లో ఏమైనా చిన్న గడ్డి ఉండిపోయిందేమో, చిన్న చింతపెక్కు ఉండిపోయిందేమో. మనం గచ్చు చేసినప్పుడు అప్పుడప్పుడు ఏముండిపోతుంటాయి, చింతపక్కు ఉండిపోతే ఎప్పటికైనా అది ఏమవుతుంది, ఆ గచ్చు పగిలిపోతుంది. ఇందులో కూడా ఉండిపోతుంటే అప్పుడప్పుడు ఈ మట్టిలో కూడా పగిలిపోతుంది. మళ్ళా తీస్తున్నాడు, మళ్ళా చేస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు.
ఒకసారి కన్నపాష్ గారు ఒక వాక్యం చెప్పారు, దేవునికి ఏ ప్లానే కాదు బి ప్లాన్ కూడా ఉంది. కొన్నిసార్లు నేను ఒక కుండగా చేద్దాం అనుకున్నప్పుడు పగిలిపోతున్నావు అనుకో, నిన్ను మరొక కుండగా కూడా చేస్తాడు ఆయన. నువ్వు ఈ పనిలో రాణించలేకపోతున్నావు అనుకో, నీకు మరొక పని కూడా ఆయన అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే ఈ విషయంలో నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, నీ ద్వారా మరొక పనిని కూడా ఆయన చేయించేవాడు, కానీ మనలాగా వదిలిపెట్టేసేవాడు కాదు. అప్పుడప్పుడు మన ఇళ్లలో ఆడవాళ్ళం కాబట్టి వాళ్ళ మాటలే చెప్తుంటాను నేను. కొన్ని పాకాలు పడతా ఉంటారు, కొన్ని పాకాలు ఫెయిల్ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు, దేనికి పనికిరాదు ఆ పిండి, ఏం చేస్తారు, తీసుకెళ్ళి కాలువలు వేసేస్తారు. కొన్నిసార్లు జంతికలకని ఏవో కలుపుతూ ఉంటారు, తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ జంతికలు సరిగ్గా రావు. అబ్బా దీంతో పడలేనండి బాబు అని పోతే పోయింది, కానీ మొత్తం పిండి అంతా పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తాం, కాలువలు వేసేస్తాం. కానీ నీ దేవుడు నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనం పడిపోతున్నా, మన కుండ పగిలిపోతున్నా, మనం పనికిరాని వారు మనం అనుకుంటున్నా కూడా తిరిగి అదే మట్టిని తీసుకొని వెళ్ళి, హల్లెలూయా, కుమ్మరిలో ఒక చరణం ఉంటుంది కదా, పనికిరాని పాత్ర నన్ను పారవేయకు, పనికొచ్చే పాత్రగా నన్ను చేయి ప్రభువా. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నేను పనికిరానని చెప్పి, కానీ దేవుడు కుమ్మరోడి ఇంటికి వెళ్ళు, కుమ్మరోడు అలా చేస్తున్నాడో చూడు, నిన్ను కూడా నేను అలాగే చేయబోతున్నాను. ఇంక నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ యొక్క సమస్యను పరిష్కరించడం నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నా జీవితంలో ఇది జరగదు అని నువ్వు అనుకుంటే, కుండ పగిలిపోయిన కుండను కూడా తిరిగి మంచి కుండగా మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యెహెజ్కేలులో ప్రవక్తని ఒక ఎముకల లోయలోకి తీసుకుని వెళ్తాడు. అదొక్కటి మీకు చదివి వినిపిస్తాను నేను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో 37వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. చాలు, ఇంకా కింద వరకు చదవచ్చు, కానీ నేను మీకు చెప్పేస్తాను. కనుక యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఈ 2 సార్లు ఏం చెప్పాడంటే, నువ్వు చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు, నువ్వు కుమ్మరవానింటికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏకంగా దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడంట, ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఎప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయంటే, ఆ పై మాట మీరు చూడండి, నేను ఆత్మవశుడనై ఉండగా. హల్లెలూయా. ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు యెహెజ్కేలు భక్తుడు? ఆత్మవశములోకి. ఆత్మకు మనం పూర్తిగా అప్పగించబడిపోతే, ఇంకా పూర్తిగా మనం సరెండర్ అయిపోతే, ఇంకా నీ ఇష్టం ప్రభువా అంటే నీకు చాలా సంగతులు ఆయన బోధించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీకు అటు ఇటు మనసు ఉందనుకో, నీకు కొన్ని మాటలు ఆయన చెప్పలేడు, నీతో కొన్ని మాటలు ఆయన ముచ్చటించలేడు, నీకు కొన్నిటిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేడు. కానీ ఎప్పుడైతే నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని దేవునికి పూర్తిగా నువ్వు అప్పగించావో, అక్కడ అంటే నేను ఆత్మవశుడనై ఉండగా, నేను ఆత్మలో తేలిపోతున్నప్పుడు, నేను ఆత్మలో మునిగిపోతున్నప్పుడు, ఆత్మ ద్వారా నేను అనుక్షణము నడిపించబడుతున్నప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఎముకలతో నిండిపోయిన లోయలోకి తీసుకెళ్ళాడంట. అంతేకాకుండా అంటున్నాడు, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు. 23వ కీర్తనలో అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. మరి ఇక్కడేం చేస్తున్నాడు? ఎండిపోయిన ఎముకల దగ్గర. ఎవరికైనా ఇష్టం ఉంటుందండి శ్మశానంలోకి వెళ్ళి నడవడం? ఇంకా క్రిస్టియన్ శ్మశానం అయితే కనీసం లోపలు ఉంటాయి, హిందువులు అయితే మొత్తం బూడిదే అయిపోతాయి. మరి ఈ శ్మశానం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. విపరీతమైన ఎముకలు అక్కడ ఉన్నాయి. వాటి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే తనని నడిపిస్తున్నాడు. కనుక ఒకవేళ ఎండిన బ్రతుకులో కొన్నిసార్లు మనం నడిపించొచ్చేమో, కానీ నీకు ఒక పాఠం నేర్పించడానికి నిన్ను ఆ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా నీకు అనిపించవచ్చు, కానీ నీకు ఏదో ఒక గొప్ప విషయాన్ని ఆయన చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఆత్మవశుడనై ఉండగా ఎముకల లోయలకు తీసుకుని వీళ్ళు అంత మాత్రమే కాకుండా ఇటు అటు నడిపిస్తారు. ఇంకొక మాట ఉంటుంది, ఎముకలు అనేకముల ఆ లోయలా కనబడను, అవి కేవలము ఎండిపోయాయి. అంటే అప్పుడే చచ్చిపోయిన ఎముకలు కూడా కాదు, చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది, కానీ ఎండిపోయిన ఎముకలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. ఆ కింద భాగం మనంతా చదువుదాం ఒకసారి 5వ వచనం నుండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదెను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముకని మహాసైన్యమని నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. కనుక ఆ ఎముకల గుండా ప్రవక్తను నడిపింపజేసినప్పుడు, దేవా ఏంటి ఎముకలన్నీ ఎండిపోయాయి ప్రభా, ఏంటి దీని పరిస్థితి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రవచించు, ఎముకలన్నీ కూడా మళ్ళా తిరిగి సమకూర్చబడాలని నువ్వు ప్రవచించంటే గడగడ గడగడమన ధ్వనితో అన్నీ కూడా అస్థిపంజరాలన్నీ కూడా నిలబడిపోయాయో పడుకున్నాయో నాకు తెలియదు, కానీ కొన్ని వేల అస్థిపంజరాలు అక్కడ మనిషి రూపం దాల్చి అక్కడికి వచ్చేసాయి. అవి వచ్చిన వెంటనే మాంసము నరములు అన్నీ వచ్చేసాయి, కానీ దాంట్లో ఆత్మ మాత్రము లేదు. మళ్ళీ దేవుడు చెప్తాడు, నువ్వు జీవాత్మ ఊదమని చెప్పి నువ్వు ప్రవచించి అనగానే ఆ ప్రవక్త ఊదగానే వాళ్ళందరూ కూడా మహాసైన్యమై నిలిచారంట. హల్లెలూయా. లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచారు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు అక్కడికి పంపించాడంటే ఎండిపోయిన జీవితాల్లాగా ఉన్నవారిని తిరిగి జీవింప చేయడానికి, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించడం. అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్క మాట చెప్పితే ఎముకలన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఆహారం వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తుంది, తర్వాత నరాలు వచ్చేస్తాయి, అన్నీ దేవుడు చేయగలడు. కానీ నిన్ను అక్కడ నిలబెట్టి, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి, నిన్ను అక్కడ నడిపించి, ఆ ఎముకలు ఎండిపోయాయి పనికిరావని నీతోనే చెప్పించి మళ్ళా నువ్వు మాట్లాడితేనే తిరిగి ఎముకలన్నీ కూడా జీవాన్ని సంపాదించుకునే. హల్లెలూయా. చాలామంది జీవము లేనివారు నీ చుట్టూ ఒకవేళ ఉన్నారేమో, దేవుని ఎరగని వారు, ఎండిపోయిన జీవితాలు కలిగిన వారు, ఏమాత్రం కూడా సంతోషం లేనివారు, ఏమాత్రం కూడా ఆశీర్వాదం లేనివారు, దేవుని ఎరగని జనాంగం ఒకవేళ నీ చుట్టూ ఉన్నారేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి వారిని బ్రతికించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఏదో కూర్చోవడానికి, మామూలుగా ఆషామాష జీవితం జీవించడానికి దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వలేదండి. ఏదో నార్మల్గా గడిపేద్దాం జీవితం అనుకోవడానికి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేదు. దేవుడు మనల్ని బ్రతికించుకోలేదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ నిన్ను ఒక బలమైన సాధనముగా నిలబెట్టడానికి దేవుడు ఈరోజు బలంగా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ పరిస్థితిని చూపించి, ఇదిగో ఎంతమంది చచ్చిపోయారు తెలుసా, అక్కడ ఉంటారు హతులైన వారు అంటే వారిని ఎవరు చంపేశారు? శత్రువులు ఎవరో చంపేశారు లోయలో పడేశారు. తిరిగి వాళ్ళు బ్రతకాలంటే నువ్వు అక్కడ నిలబడి నువ్వు ప్రవచిస్తే గనక గొప్ప సైన్యంగా వారు నిలబడబోతున్నారు. ఒకవేళ ఈ డిసెంబర్ నెలలో ఆఖరి దినాలలో ఇంతవరకు మనకు అలాంటి భారం ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మరొకసారి ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే ఆ ఎండిపోయిన ఎముకలను బ్రతికించవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని ఎరగని వారిని తిరిగి దేవుని వైపు తీసుకొచ్చే బాధ్యత నీ మీద ఉంది. కొన్నిసార్లు దేవునిలో ఉంటూ కూడా నామకార్థ క్రైస్తవం జీవిస్తున్న వారిని తిరిగి పురుకొల్పే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. యాకోబుని లాబాను దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడ సుఖం నీకు లేకపోయి ఉండొచ్చు,
అక్కడ ఆశీర్వాదం నీకు కనబడకపోవచ్చు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళమనగానే యాకోబు ఎలాగైతే వెళ్ళాడో మనల్ని కూడా కొన్ని దగ్గరకు పంపిస్తున్నప్పుడు, కొన్ని గృహాలకు పంపుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు దాని కొరకైన భారం కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే మన ద్వారా ఆయన ఘనమైన కార్యములు చేయించగలడు. కనుక యాకోబుకు అటువంటి ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు, వాగ్దానాన్ని ఎక్సర్సైజ్ చేశాడు, దాని కొరకైన ఆతృత కలిగిన వాడుగా ఉన్నాడు. తన యొక్క తల్లి తనను కవర్ చేసినట్లుగా తను వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం. సరే, వెనకాల వాళ్ళు ఉన్నారులేండి, మేము గాబరపడాల్సిన అవసరం లేదు. కనుక యాకోబు జీవితంలో అటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ఇవన్నీ సంపాదించుకున్నాడు. చివరిగా మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 31వ అధ్యాయంలో ఆ యొక్క ప్రాంతం వెళ్ళిన తర్వాత యాకోబు తన యొక్క మామగారి దగ్గర పనిచేయడం మొదలు పెడతాడు. తన కుమార్తెని ఇష్టపడిన తర్వాత ఆ యొక్క మామేమో తనను మోసం చేసేస్తాడు. ఒక కుమార్తెని పెళ్లి చేయమంటే మరొక కుమార్తెని పెళ్లి చేస్తాడు. మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు నాకు బానిసగా ఉంటే కనుక నీకు మళ్ళీ ఇంకో కూతురుని ఇస్తానంటాడు. మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ యాకోబు మోసం చేస్తూనే ఉంటాడు. అది చదువుదాం ఒకసారి. 31వ అధ్యాయము 36వ వచనము. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తెడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేలను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగునుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకుని నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. ఈ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసిందు. చాలు. యాకోబు మామగారి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క పనులన్నీ కూడా జరిగించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మాయి కొరకు తను కొంతసేపు ఏమో ఇబ్బంది పడతాడు, బానిసరకం చేస్తాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి కోసం మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు బానిసరకం చేస్తాడు. అంతేకాకుండా తన గొర్రెల మేకల కోసం ఇంకొక 6 ఇంచుమించు 20 సంవత్సరాల పాటు తన మామగారి దగ్గర పనిచేస్తాడు. వచ్చేస్తున్నప్పుడు ఆ విగ్రహాలు ఏవో తెచ్చేశారని చెప్పి తన మామ తనను తరుముతూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు యాకోబు మాట్లాడుతున్న మాటలు ఈరోజు నేను మీకు వినిపిస్తాను. చూడండి. నీ గొర్రెలనైనను మేకలనైనా నేను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. తన యొక్క ఉద్యోగం గురండి తన ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. నీ దగ్గర 20 సంవత్సరాల పాటు నేను పనిచేసిన నీ గొర్రెలు కానీ నీ మేకలు కానీ నేను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. ఎంత నమ్మకముగా పనిచేశాడు చూడండి. మనం మోసగాడు అని అంటున్న యాకోబు ఆ ఊరు వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల పాటు తన మామ కింద బానిసరకం చేసినప్పటికీ కూడా తన గొర్రెలను తినలేదంట, మేకలను కూడా తినలేదు. ఇంకా అంటున్నాడు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుంది. అంటే నష్టం వచ్చినా కూడా తన అధికారికి ఆ నష్టాన్ని ఇవ్వలేదు, కానీ ఆ నష్టాన్ని ఎవరు భరించారు? యాకోబే భరించాడు. కొన్నిసార్లు ఒకసారి మాకు ఇక్కడ చిన్న షేడు వేస్తున్నాం. వద్దు అనుకుంటూనే మా మేస్త్రి సరిగ్గా చేయకపోయిన కారణాన్ని బట్టి మరొక మేస్త్రిని పిలుచుకొచ్చాం. 2 నిమిషాలు కొట్టాడో లేదో ఆ షేడ్ మీద నుండి పడిపోయాడు. కొంచెం పడిపోయినప్పటికీ మొత్తం ఎంతగా మా మీద ఆధారపడిపోయారంటే ఒక 6 మాసాలకు సరిపడా రేషన్ వాళ్ళకి ఇవ్వాలి.
అంతేకాకుండా 6 మాసాలు పనికి వెళ్ళడు కాబట్టి ఆ జీతం అంతటిని కూడా మా దగ్గర డిమాండ్ చేశారు వాళ్ళు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? దుష్టమృగముల చేత చీల్చబడిన దాన్ని నేను నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే. నిజంగా ఇచ్చేయచ్చు. వాళ్ళ అధికారి లాభాన్ దగ్గరికి వెళ్ళి, నాయన నేను మరి మేపుతున్నప్పుడు ఏదో ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది కనుక ఇది ఇలాగ అయిపోయిందని చెప్పి ఆ నష్టాన్ని వదిలేయచ్చు. అయినప్పటికీ కూడా యాకోబు ఏమంటున్నాడు? వాటిని నేను తినలేదు. ఇంకా అంటున్నాడు, పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. తను స్వతహాగా నష్టాన్ని భరించాడు. అంతేకాకుండా ఎవరైనా గొర్రెల్ని మేకల్ని దొంగిలిస్తే తిరిగి అవన్నీ కూడా ఆ లాభాన్ని ఏం చేశాడు? అవన్నీ నాకు తిరిగి ఇవ్వు, నువ్వు సొంతోడే, మామే, పిల్లనివ్వాలనుకుంటున్నాడే. అయినా సరే యాకోబు దగ్గర ఏం చేశాడంట? అవన్నీ తిరిగి పొందుకున్నాడట. ఇంకా కిందకు ఉంటుంది, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. ఇంకా కింద అంటున్నాడు, అయినను నువ్వు నా జీతము 10 మార్లు మార్చితివి. 10 సార్లు జీతం మార్చాడంట వాళ్ళ మామ. అయినా సరే యాకోబు ఏం చేశాడు? నమ్మకముగానే పనిచేశాడు. పగలు దొంగిలింపబడింది తీసుకున్నాడు, రాత్రి దొంగిలించబడింది తీసుకున్నాడు వాళ్ళ మామ. ఖడ్గమృగముల ద్వారా ఏడ్చబడింది కూడా అన్నీ తీసుకున్నా సరే యాకోబు ఏ మాత్రము కూడా మోసం చేయకుండానే ఉన్నాడు. నిలకడగలిగిన జీవితం కలిగిన వాడుగా ఉన్న. హల్లెలూయా. ఎందుకు ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడంటే తన జీవితంలో నమ్మకమైన పనివాడుగా దేవుడు యాకోబుని అక్కడ నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నిజానికి అక్కడ ఎవరు తనకు చెప్పేవాళ్ళు లేరు. అమ్మ లేరు, నాన్న లేరు, నువ్వు ఇలా బ్రతకాలని చెప్పేవాళ్ళు లేరు. తను మోసం చేస్తే పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడ లేకపోయినా కూడా దేవుడు నాకు అప్పగించిన పనిని, దేవుడు నాకు అప్పగించిన ఈ ఫ్యామిలీని, దేవుడు నాకు అప్పగించిన ఈ సంఘాన్ని, దేవుడు నాకు అప్పగించిన ఈ వ్యాపారాన్ని నేను నమ్మకముగానే చేస్తాను. ఏ ఒక్క పైసా కూడా నేను మోసం చేయడానికి ఇష్టపడను అనే నమ్మకత్వం కలిగిన వాడిగా లాబాను యొక్క ఇంటిలో యాకోబు జీవించగలిగాడు. తన ఒక సాక్ష్యం చెప్పిన, నా మీద నువ్వు ఒక్క నేరమైనా మాపగలవా లాబాను? నీ కూతుర్ల కొరకు నేను బానిసరకం చేశాను, నీ గొర్రెలను మేపాను, నీ మేకలను మేపాను, ఒక్కటి కూడా నేను తీసుకొని తినలేదు. అయినా నువ్వు నన్ను 10 మాలు నా జీతం మార్చినా నేను నమ్మకముగానే బ్రతకాను. ఎందుకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పించుకుంటున్నాడంటే నమ్మకమైన జీవితం కలిగిన వారుగా. మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాం, చాలామంది వ్యాపారాలు చేస్తున్నాం, చాలామంది గృహాల ఇంట్లో ఉన్నాం. కొన్నిసార్లు నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండడం లేదేమో, కొన్నిసార్లు నీ భార్యకి మీరు నమ్మకంగా ఉండడం లేదేమో. ఈ మధ్యకాలంలో మేము మాట్లాడుతున్నప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. బయటికి మంచిగానే కనబడుతున్నారు కానీ లేనిపోని వారితో సంబంధాలు పెట్టుకుంటున్న వారు ఎక్కువైపోతున్నారు. మంచిగానే కనబడుతున్నారు కానీ వాళ్ళ సంబంధ బాంధవ్యాలు మారిపోతున్నాయి. 10,000 జీతం తెచ్చుకుంటున్నారు, 10,000కి తగ్గ పని చేయడం లేదు. రోజుకు 600 రూపాయలు కూలి తెచ్చుకుంటున్నారు. యజమానుడు పక్కకు వెళ్ళిపోగానే పనిచేసే విధానము మారిపోతుంది. రోజుకు 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీ అధికారి నీకు కనబడపోయేటప్పటికల్లా నీ పని విధానం ఒకవేళ మారిపోతుందేమో. ఎవరు చూడకపోవచ్చు, నీ అధికారి నిన్ను చూడకపోవచ్చు, నీ పైన ఉన్నవాడు నిన్ను చూడకపోవచ్చు, కానీ పైన ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. ఆయన నీ ప్రతి పనిని కూడా చూసి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. నువ్వు మంచి పని చేస్తే మంచి ప్రతిఫలం నీకు దొరుకుతుంది, నువ్వు చెడ్డ పని చేస్తే చెడ్డ ప్రతిఫలం. ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడంటే యాకోబు, నేను ఒక్క పైసా కూడా తినలేదు లాబాను, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, రాత్రి పగలు ఎండ మంచు అన్నీ నాకున్నా సరే ఏ రోజు కూడా నేను తిరిగి మాట్లాడలేదు, ఏ రోజు నేను నిన్ను నష్టపరచలేదు, కానీ నేను నమ్మకముగా పనిచేస్తానని చెప్పి. కనుక ప్రియమైన వారులారా, దేవుడు మనకు అప్పగించిన కుటుంబం కావచ్చు, దేవుడు మనకు అప్పగించిన సంఘం కావచ్చు, దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో నాకు తెలియదు, కానీ నమ్మకత్వం చాలా తగ్గిపోతుంది ఈ దినాలలో. చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో పెద్దవాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలివి లేని వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తున్నావా? మనుషులు చూడాలని ఒకలాగా, మనుషులు లేరని ఒకలాగా. నీకు లెక్కలు అప్పగించినప్పుడు ఎంతవరకు నువ్వు కరెక్ట్గా లెక్క చూస్తున్నావు?
నీకు అప్పగించిన 1000 రూపాయలు 10,000 సరిగ్గా లెక్క రాయగలుగుతున్నావా నువ్వు? దాంట్లో ఇంకా సెట్టింగ్లు ఏమైనా చేసేసుకుంటున్నావేమో. మనకి ఈ సిబిఐ వాళ్ళు ఎవరో మనకు రాకపోవచ్చు, కానీ పైన ఒక ఆయన సిఐడి ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని చూసే దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఒకరోజు నీ పేరుని బట్టి దేవుడు ఏమంటాడంటే, నేను ఫలానా వారి దేవుడిని అంటాడు. నేను ఫలానా వాడి దేవుడిని అని దేవుడు చెప్పుకుంటాడేమో. ఒకవేళ అపవాది దేవుని దగ్గరికి వెళ్తే, ఫలానా ఆవిడ సంగతి చూసావంటే, నేను వాళ్ళ దేవుడిని, నా కూతురు అలా చేయదు, నా కొడుకు అలాగా చేయడు. నమ్మకమైన జీవితం జీవించగలుగుతున్నామా? తీసుకున్న డబ్బులకు తగినట్టుగా మనం ఉండగలుగుతున్నామా? నమ్మకత్వమైన మన ప్రయాసను ఆయన చూచే దేవుడు. ప్రతిదాన్ని కూడా ఆయన పట్టించుకునే దేవుడు. అందుకనే యాకోబు యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే యాకోబు లాంటి జీవితం. ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను. అన్నీ సంపాదించుకున్నాడు, భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, గొడ్లు మేకలు గొర్రెలు కొన్ని మందలు సంపాదించుకొని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్న యాకోబు జీవితంలో నెమ్మది లేదు. ఆశీర్వాదం అయితే ఉంది, కానీ కనుకనే ఆస్తి అంతటిని పంపించేసి ఒక్కడు కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. ఏంటి ఆశీర్వాదం అక్కడ కావాలి చెప్పండి? యాకోబుకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, కొదువేమీ లేదు. కానీ ఎందుకు ఆశీర్వాదం అడుగుతున్నాడు? అన్నీ ఉన్నాయి, కానీ దేవునితో సహవాసం ఒకవేళ పూర్తిగా తనకి లేదేమో. అందుకే ప్రభువా, నువ్వు నన్ను దీవించు, నేను నిన్ను వదిలిపెట్టి. నీ మధ్యకాలంలో ఒక పాట విన్నాను, ఆ పాటలో ఉంటుంది, అన్నీ ఉండి నీవు లేకపోతే నా ప్రయాణం ఆగిపోతుంది ప్రభువా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో, నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా, నీ సన్నిధియే నాకు చాలయా, నా హృది వాంఛ నీవేనయా. హల్లెలూయా. ఇంచుమించు ఒక నెల రోజుల నుండి ఈ పాట వింటూనే ఉన్నాను నేను. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు ప్రభా. భక్తుడి మధ్యలో చెప్తాడు, నువ్వు నాకు మన్నా ఇచ్చావు, నాకు పక్షులను ఇచ్చావు, నాకు నీరు ఇచ్చావు, కానీ నేను నీతో రానంటాడు. ఒకసారి దేవుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే నేను మీతో రాను అంటాడు. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, అన్నీ ఇచ్చావు, లాభం ఏంటయ్యా? నీ సన్నిధి మాతో లేకపోతే, నువ్వు మాతో రాకపోతే ఎన్నుండి నాకేమి లాభం? అందుకే యాకోబు అంటున్నాడు, నాకు ఆశీర్వాదం ఇచ్చావు మంచిదే, నాకు మందలు ఇచ్చావు మంచిదే, నాకు గొర్రెలు ఇచ్చావు మంచిదే, నాకు భార్యలు ఇచ్చావు మంచిదే, పిల్లల్ని ఇచ్చావు మంచిదే, మంచి ఆరోగ్యం ఇచ్చావు మంచిదే, కానీ ప్రభా నువ్వు నాతో లేకపోతే, నువ్వు నాతో రాకపోతే నేను ప్రయాణం చేయలేను ప్రభా. నేను విశ్వాసయాత్రలో సాగలేనయ్యా, నన్ను నడిపించవలసిందివే. కనుక నువ్వు ఇచ్చే వరకు, నువ్వు వచ్చే వరకు నేను నిన్ను
వదలను. అంత పట్టుదల కలిగిన వాడుగా ఉండబట్టే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను అంటున్నాడు. కనుక చివరిలో మీకు చెప్తున్నాను, మీ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాన్ని ఎక్సర్సైజ్ చేయండి. వాగ్దానం కొరకు ఆశపడండి. వాగ్దానం కొరకు ఇష్టపడండి. ఆ వాగ్దానం పొందుకునే వరకు జాగ్రత్త కలిగిన వారుగా, ఆశ కలిగిన వారుగా దేవుడు చెప్పే ప్రతి మాటను మీరు వినండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళమన్నాడా? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళమన్నాడా? లేకపోతే ఎముకలు నిండిపోయిన లోయలోకి మిమ్మల్ని వెళ్ళమంటున్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నా చిత్తం ప్రభువా, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను ప్రభు. అలాగా ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు నేను ఉన్నతమైన స్థానానికి ఆయన తీసుకుని వెళ్ళగలడు. లాబాని ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. మోసగాడుగా ముద్రించబడిన యాకోబును నమ్మకమైన వాడుగా 10 మార్లు జీతము మార్చిన, తలకు తడిచిపోయిన, ఎండైనా మంచైనా ఎన్ని నష్టాలు పడినా నమ్మకముగానే పనిచేశాడు. కానీ ఏ రోజు విసుక్కోలేదు. ఉన్నతమైన స్థానంకి వెళ్ళాడు. అన్నీ సంపాదించుకొని దేవుని యొక్క తోడు తనకు లేదని చెప్పి పోరాడి 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 గెలిచి దేవుని సన్నిధిని సంపాదించుకొని తన ప్రయాణం ప్రశాంతంగా సాగించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అంతా వచ్చిందో తన అన్న మారిపోయాడు. కొడతానన్న అన్న మారిపోయాడు, తిడతానన్న అన్న మారిపోయాడు, చంపేస్తానన్న అన్న మారిపోయాడు. పైగా ప్రశాంతంగా తన జీవితాన్ని సాగించుకున్నాడు. తిరిగి తన గృహానికి చేర్చబడగలిగాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము సంగమా, యాకోబు లాంటి జీవితం కలిగిన వారుగా, దేవునితో సహవాసం కలిగిన వారుగా, దేవునితో నడవగలిగిన వారుగా మనం ఉండాలంటే యాకోబుకున్న ప్రతి లక్షణాన్ని కూడా మనం ఆలోచన చేసుకొని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోసగాడులాగున్న నిన్ను ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు యొక్క రక్తాన్ని బట్టి నేను సిద్ధం చేసి దేవుని దగ్గర నిలబడడానికి అని ఇష్టపడుతున్నాడు. కానీ కొన్ని మారాయి నీ జీవితంలో, కొన్ని ఇంకా మారలేదు. వస్త్రాన్ని కప్పుకున్నావు మంచిదే, ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం మంచిదే, కానీ స్వరం అయితే ఇంకా మారలేదు అంటున్నాడు. కనుక నీ జీవితంలో ఇంకా పరిపూర్ణత లేదేమో దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోకంలో చేర్చబడ్డానికి. ఇంకా చిన్న చిన్నవి ఏవైనా మనలో ఉండిపోయాయేమో మనల్ని మనం పరిశీలన చేసుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. యాకోబుకు వాగ్దానం దొరికింది, దాన్ని పట్టుకున్నాడు. తనను తను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళగలిగాడు. తల్లి యొక్క మాట విన్నాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. నమ్మకమైన వాడిగా తిరిగి వచ్చాడు. దేవుని సహవాసాన్ని పొందుకున్నాడు. యాకోబు లాంటి జీవితం నాకు దయచేయి ప్రభా. చాలాసార్లు నేను నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా. నా అధికారుల దగ్గర నేను నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా. కొన్నిసార్లు నా పిల్లల దగ్గర కూడా నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను తండ్రి. ఏదో చూస్తున్నాను, వాళ్ళు అడుగుతుంటే ఏదో అబద్ధం చెప్తున్నాను, ఏదో చేస్తున్నాను, వాళ్ళు నన్ను క్వశ్చన్ వేస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. కొన్నిసార్లు నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావేమో. నీ భార్య ఎదుట చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, కానీ పక్కకు వెళ్ళి ఇతర స్త్రీలతో సరసాలు మాట్లాడుతున్నావేమో. మాటలాడకూడని మాటలు ఒకవేళ మాట్లాడుతున్నావేమో. నీ భర్తతో నువ్వు నమ్మకంగా ఉన్నట్టు నటిస్తున్నావు, కానీ భర్తకు నువ్వు ఒకవేళ మోసం చేస్తున్నావేమో. నీ అధికారులకు మోసం చేస్తున్నావేమో. నిన్నెవరైతే పనిలో పెట్టుకున్నారో, నీ బడ్డీలో ఎవరైతే నీ అధికారులు ఉన్నారో వారికి నువ్వు మోసం చేస్తున్నావా? లేదా నీ సంఘ కాపరికే నువ్వు ఒకవేళ మోసం చేస్తున్నావేమో. అన్నిటికన్నా మించి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఒకవేళ మోసం చేస్తున్నావేమో. దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు. నిన్ను కరెక్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు మోసగాడుగా ఉండడానికి వీలు లేదు, కానీ నమ్మకమైన పనివాడుగా ఉండాలని ఇష్టం. అది నీకు కొన్నిసార్లు నష్టం అనిపించవచ్చు, కొన్నిసార్లు నీకు అది బాధ అనిపించవచ్చు. ఏంటి ఇంత కష్టపడుతున్నా, నాకు లాభం ఏంటి అని అనిపించవచ్చు. కానీ ఒకరోజు లాభం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ లాభం కొరకు ఎదురు చూడవా? జీతం మారిందని బాధపడుతున్నావా? నష్టం వస్తుందని బాధపడుతున్నావా? చేయలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఇన్నాళ్ళలాంటి ప్రేమ లేదని బాధపడుతున్నావా? నువ్వు నమ్మకముగా ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు నమ్మకముగా ఉంటే రాజులు ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మకమైన జీవితం జీవించాలని ఆశపడదాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మోసగాడుగా పేరు సంపాదించుకున్న యాకోబునే ప్రభా, నువ్వు నీ పేరు చెప్పుకోవడానికి యాకోబు దేవుడా అని చెప్పుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి జీవితాలతో ఉన్న మమ్మలను ప్రభా, బలహీనతలతో ఉన్న మమ్మలను ప్రభా,
యోగ్యత లేని మమ్మలను ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకొని నీ యొక్క వస్త్రమును మాకు కప్పి తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని సిద్ధపరిచి తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు అప్పగించబడిన బాధ్యతలో ప్రభా మేము నమ్మకంగా పనిచేయడానికి, నమ్మకంగా నీకు ఇవ్వడానికి, నమ్మకంగా పరిచర్య చేయడానికి, మా కుటుంబాల పట్ల మేము నమ్మకంగా ఉండడానికి నా ప్రభా నీవే నీ సహాయం అనుగ్రహించండి ప్రభా. వాక్యం అందరిలో ఫలింపచేయండి ప్రభా. ఏ విత్తనం కూడా ఎత్తుకొని పోబడకుండా మంచి నేలను పడిన విత్తనములు వలె తండ్రి అది ఫలించడానికి నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి.